అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు మెడికల్ డిపార్ట్మెంట్లో. సో మనకి మెడికల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ల్యాబ్ టెక్నీషియను, అటెండరు, అసిస్టెంట్ అండ్ స్టోర్ కీపర్స్, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చివరి వరకు అయితే చూడండి, లేకపోతే ఇక్కడ స్కిప్ చేసి వదిలేసేయండి. సో అది ఇంకొకటి ఏంటంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో నేను జాబ్ అప్డేట్స్ వెంటనే పోస్ట్ చేస్తాను. సో అవైతే మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెంటనే అప్లై చేసుకోవచ్చు. కింద వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, మీకు యూజ్ అవుతుంది. సో అది అండ్ ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అయితే ఇక్కడైతే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ అనేది ఇచ్చారు కదా. ఈస్ట్ వెస్ట్ అంటే మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్, అంటే ఈస్ట్ గోదావరి అంటే తూర్పు గోదావరి ఉంది కదా. సో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండే పోస్టులు అయితే ఇవి. అయితే ఇంకొకటి ఏంటంటే మీ జిల్లా యొక్క పేరు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా యొక్క పేరు కామెంట్ చేస్తే నేను ఆ జిల్లాల్లో ఉండే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీ లిస్ట్ అనేది పెడతాను. మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ పీడిఎఫ్స్ పెడతాను. సో మీ జిల్లా యొక్క పేరు అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే చూసేయండి, ఇది ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఇందులో డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, మనకి ఇక్కడ పోస్టులు యొక్క డీటెయిల్స్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే December 12th అయితే మనకి ఇచ్చారు డేట్ ఆఫ్ నోటిఫికేషన్. అండ్ రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఓన్లీ వర్కింగ్ డేస్ అంట. January 6th నుంచి January 20th వరకు అయితే మీరు ఆన్లైన్లో కాదు, ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. సో January 6వ తారీఖు నుంచి January 20th వరకు అయితే ఉంది. మధ్యలో సండేస్ పడ్డాయి, అంటే సండేస్ కాదు, ఓన్లీ పండగ హాలిడేస్ ఉంది కదా. సో పండగ హాలిడేస్ 5 days అయితే ఇక్కడ ఉంది. సో ఆ 5 days కూడా మీరు అప్లై చేయడానికి లేదంట, ఇక్కడ మెన్షన్ చేశారు. సో నార్మల్గా January 6th నుంచి 20th లోపు అప్లై చేసుకోవచ్చు, బట్ 11 to 15 వరకు హాలిడేస్ అది మెన్షన్ చేశారు వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ మెరిట్ లిస్ట్ అండ్ రిసిప్ట్ ఆఫ్ ద ఆబ్జెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా అంటే మనకి ఇప్పుడు అప్లై చేస్తారు కదా, ఇది ఓన్లీ ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు, మనకి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏం లేదు. డైరెక్ట్గా మీకు 10th ఇంటర్ వీటిల్లో వచ్చే మార్క్స్ ఉంటాయి కదా, వాటి బట్టి మెరిట్ లిస్ట్ అంటే చూస్తారు. ఎవరైతే మెరిట్ ఎక్కువగా ఉంటుందో ఆ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి February 2వ తారీఖు. అండ్ ఇష్యూడ్ బై అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే జాబ్లో జాయిన్ అవ్వడం ఎప్పుడు February 15 అంట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ February 5th రిలీజ్ చేసి అదే మంత్లో February 15న అపాయింట్మెంట్ అనేది ఇస్తారంట జాబ్లో జాయిన్ అవ్వడానికి. సో ఇది అర్థమైందా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, కేటగిరీస్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, రీస్టోర్ పాయింట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు చూడండి. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అని ఉంది కదా, టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. సో ఈ 3 వేకెన్సీస్ కూడా ఏంటంటే BCAకి PHOG అండ్ STW అని ఇలా ఇచ్చారు కదా. సో ఇవి పోస్టులు కూడా క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్వాలిఫికేషన్ ఏం అడిగారు చూడండి, ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ 1 year ఇది అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంటర్ అయినా ఉండాలి, డిగ్రీ అయినా ఉండాలి, లేకపోతే ఇంటర్లో వొకేషనల్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఆ వొకేషనల్ కోర్స్ అయినా సరే మీరు చేసి ఉండాలి. సో వొకేషనల్ కోర్స్ వాళ్ళైనా ఇంటర్లో, లేకపోతే నార్మల్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ అయినా, బ్యాచిలర్ డిగ్రీ అయినా, ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్స్కి. సో అదొకటి. అండ్ ఫిమేల్ నర్సింగ్ చాలా ఉన్నాయి, టోటల్ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 10th క్లాస్, మనకి 10th క్లాస్ అనేది కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అంట.
సో 10th క్లాస్ కంప్లీట్ అయిన ఫిమేల్స్కి మెయిన్ ఇక్కడ 20 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలా యూజ్ అవుతాయి. సో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. 10th క్లాస్లో మీకు ఎక్కువ మార్క్స్ ఉంటే మీకు మెరిట్ బట్టి తీస్తుంది కాబట్టి ఎక్కువ మార్క్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి దీనికి. అదొకటి. అండ్ ఇది శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్స్ అంట. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ 38 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఇవి మెయిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయండి. ఫిమేల్ అయినా అప్లై చేసుకోవచ్చు, బట్ మేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. తర్వాత ఫిమేల్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. సో అది. అండ్ ఇంకా చూడండి, ఇవి పోస్టుల యొక్క డీటెయిల్స్. ఇవన్నీ ఉన్నాయి 38. ఇవి శానిటరీ అటెండర్ 38 ఉన్నాయి, ఫిమేల్ నర్స్ 20 ఉంది, అండ్ మనకి ల్యాబ్ టెక్నీషియన్ 3 ఉన్నాయి. సో ఇవి మెయిన్ పోస్టుల యొక్క వివరాలు. మినిమం 60-70కి పైగానే ఉన్నాయి కాబట్టి అప్లై చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, ఇవి డేట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ చూడండి మనకి ఏమిచ్చారు, ఏజ్ అనేది ఎలా ఉందో చూడండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 5 years ఇచ్చారు. అంటే నార్మల్ ఏజ్ అనేది మనకి ఎంత ఉంటుందంటే అప్లికేషన్స్ టు 18 years నుంచి 30 years వరకు అయితే ఉంటుంది. సో 30-35 years వరకు అయితే ఉంటుంది. సో దానికి వీళ్ళు 5 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 years, అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ 10 years. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 years అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ టోటల్గా 18 years నుంచి 52 years వరకు మేల్ అయినా ఫిమేల్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ బాగా ఇచ్చారు, మంచిగా యూస్ చేసుకోండి. సో అదొకటి. అండ్ ఇంకా మనకి ఇక్కడ చాలా ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఈ ఆఫీసు. ఈ ఆఫీసెస్కి మీరు ఏంటంటే మీ యొక్క ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మీ యొక్క రెజ్యూము అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా అటెస్టెడ్ చేయాలి. అటెస్టెడ్ చేసేసి వీళ్ళ యొక్క ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలి, లేదా పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చు. సో అది కూడా పబ్లిక్ హాలిడేస్లో మీరు ఇవ్వడానికి లేదంట, అది కూడా చెప్పేశారు. అండ్ మనకి ఇంకా చూడండి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చారు. చూడండి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటి, టోటల్ 100 marks ఉంటాయంట. 75% విల్ బీ ఎలెక్టెడ్ agreeing the marks obtained all the years in qualifying examination any other equivalent qualification అనేది ఇచ్చారు. సో 75 marks అనేది మీ యొక్క చదువుకున్న దాన్ని బట్టి అనేది ఉంటుందంట. ఇంకా అప్ టు 10 marks ఏంటంటే కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ ఎంక్వైరీ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ అనే అదొకటి ఇచ్చాడు. అండ్ వెయిటేజ్ ఇస్ 50% విల్ బీ గివెన్ ద క్యాండిడేట్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్. ఇంకా అంటే మీరు కోవిడ్లో ఏమైనా వర్క్ చేస్తారనుకోండి, కోవిడ్లో ఏదైనా హాస్పిటల్స్లో అట్లా చేస్తే అది ఒక 15% వెయిటేజ్ అనేది మీకు ఇస్తాడంట రిజర్వేషన్స్ కింద. సో అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై చేయండి. కింద లింక్ ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.